హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇక్కడ 29 సైజ్ బ్లౌజ్ అండి. ఇది నడుము లూజ్ వచ్చేసి 29. ఈ 29 సైజ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి మనము చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే లైనింగ్ అనేది నీట్గా పిండుకున్న తర్వాత ఇలా అయితే అంత ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండదండి. కాబట్టి ఇలా ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకొని ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచు, అంటే నేను ఇక్కడ పైపింగ్ వేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. లేదంటే మనము ఎమ్మింగ్ చేయాలనుకుంటే పట్టీ కోసం అయితే ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. పైపింగ్ వేయాలంటే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ పెట్టుకొని ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకొని హ్యాండ్ లూజు, అలాగే షోల్డర్ నుంచి మనకి హ్యాండ్ అయితే ఎంత పొడవు ఉందో అంతవరకు అయితే ఇలా మార్క్ మొత్తం పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా హ్యాండ్ రివర్స్లో కూడా ఇలా పెట్టి తీసుకోవచ్చు మనము, కరెక్ట్గా వస్తుంది. ఇలా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి బ్లౌజు మొత్తం చుట్టుకొలత కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా ఎంత ఉందనేది ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 6.5 ఉందండి. కానీ ఇక్కడ 2.5 పెట్టారు చంక డౌన్ అనేది. ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ అయితే పెడతాను. చూడండి, ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇలా మార్క్ పెట్టుకొని ఒక 3 ఇంచెస్కి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి. మనకి మరీ 2.5 పెడితే మాత్రం అంటే ఏ సైజ్ అయినా సరే అంటే ఒక 3 ఇంచెస్ అయితే పెడితే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ షోల్డర్ నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి ఇలా హ్యాండ్ దగ్గర. ఇప్పుడు ఇలా అయితే చంక లూజ్ అనేది మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా పట్టుకుంటే షోల్డర్ నుంచి ఈ విధంగా మనకి కరెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ హాఫ్ ఇంచ్కు ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, 2.5 ఉండే కదా, 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని చంక డౌన్ అనేది ఇలా మొత్తం మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ నుండి చంక లూజ్ వరకు అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా పెట్టుకోవాలండి. కరెక్ట్గా వస్తుంది మనకి. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. మరి చంక డౌన్ అనేది 2.5 పెడితే మాత్రం మనకి చంక పట్టేసినట్టుగా ఉంటుంది. అలాగే పైకి అనేది వెళ్ళకుండా హ్యాండ్ కింద చంక దగ్గర పట్టేసినట్టు అవుతుందండి. కాబట్టి ఒక 3 ఇంచెస్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మనము లోత్ అయితే తీస్తాం కదా హ్యాండ్స్, అవైతే ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది కుట్టేటప్పుడు. కాబట్టి ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి. ఇక్కడ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసాను నేను, అదే చెప్తున్నాను. 2.5 ఉంది కదా చంక డౌను, నేనైతే 3 ఇంచెస్ తీసాను. అలా తీసుకుంటే మనకి చంక అనేది పర్ఫెక్ట్గా కూర్చొని బ్లౌజ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇది అనేది క్రాస్గా ఉన్నాయి కాబట్టి ఈ పీస్లు అనేది ఇలా నీట్గా ఒక లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది మన ఆపోజిట్ సైడ్ ఉండాలి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మనమైతే నడుము లూజ్ అనేది ఇలా కొలుచుకోవాలి. ఫస్ట్ ఉక్సు పట్టి నుంచి ఇలా చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. 29 అవుతుంది నడుము సైజు, 29. ఇలా ఆఫ్ చేసి మళ్ళీ ఇందులో ఆఫ్ అయితే చేయాలి. మనకి 4 భాగాలు చేస్తే కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ 7.2 లైన్స్ అయితే వచ్చాయి కాబట్టి 7.5 పెట్టుకున్నా పర్వాలేదండి. ఒక 3 లైన్స్కి వచ్చింది ఏం లేదు. అలాగే ఒక 1 ఇంచ్ అయితే డాట్స్కి, 2 ఇంచ్ అయితే ఖర్చు కోసం ఇలా మొత్తం మార్క్ చేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. కింద ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని నడుము దగ్గర లాగినట్టు పట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే కిందికి వదిలిపెట్టేసుకోవాలి. కింద సైడ్కి 1 ఇంచు, అలాగే 2 ఇంచెస్. మనకి కరెక్ట్గా వస్తుందండి నడుముతోని, అంటే టేప్తో చూసినా అంతే, బ్లౌజ్ పెట్టి చూసినా కరెక్ట్గా వస్తుంది ఎగ్జాక్ట్లీగా. చూడండి, ఇక్కడ లాగినట్టు పట్టుకోవాలి నెక్ దగ్గర. ఇలా లాగినట్టు పట్టుకొని మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. లేదంటే లూజుగా ఉంటుంది కాబట్టి మనం లాగకుండా బ్లౌజ్ని, అప్పుడైతే మనకి అంత కరెక్ట్గా అయితే రాదు. ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్ మనకి ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కుట్లతో సహా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్లౌజ్ అయితే ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటే కూడా మనకి కరెక్ట్గా వస్తుంది చంక డౌన్ అనేది.
ఇప్పుడు కింద 1/2 ఇంచ్ వదిలిపెట్టేసాం కదా, పైన కూడా షోల్డర్తో సహా పెట్టేస్తున్నాను నేను, ఖర్చుతో సహా. కాబట్టి ఎక్స్ట్రా మార్క్ అయితే ఇలా పెట్టట్లేదు ఇక్కడ, యాజ్ ఇట్ ఈజ్గా అలానే మార్క్ చేశాను. ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. మనం పైపింగ్ వేసినా మెడపట్టి వేసినా కూడా రెండిటికి అంతే తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5.5 అయితే లేదండి, ఇది 5 అంటే 5 ఇంచెస్ మీద 2 లైన్స్ అవుతుంది. 2.5 అంటే 2 ఇంచెస్ మీద 2 లైన్స్ అయితే నెక్ పెట్టాను. ఇక్కడ నెక్ డీప్ అనేది 2.5 పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి షోల్డర్ అనేది 3 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఇలాది 5.5 ఉందండి. ఈ 5.5కి అయితే ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ అయితే ఇలా పెట్టాను చూడండి. ఇందాక మనం మార్క్ చేసిన విధంగా వచ్చింది చూశారు కదా చంక డౌన్ అనేది. ఇక్కడ 1 ఇంచ్కి అనేది ఇక్కడ లైన్ 2 ఇంచెస్కి ఒక లైన్ ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గుర్తులు అనేది బాగా వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలాది చంక లూజ్ అనేది ఇంత ఉందండి, కరెక్ట్గా వస్తుంది మనము మార్క్ చేసుకున్న విధంగా. 7.5 ఉందండి చంక లూజ్ వచ్చేసి. ఇలా కరెక్ట్గా చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా వస్తుంది. ఈ 1 ఇంచ్ అయితే మనకి డాట్స్ కాబట్టి ఇది మనకి అంటే దీంతోనైతే మనకి అవసరం ఉండదు. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం పెట్టాము కదా, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇలా కరెక్ట్గా పట్టుకుంటే కరెక్ట్గా తెలిసింది, చూసారు కదా. డాట్స్ దగ్గరికి వచ్చింది అంటే మనకి అది ఎలాగో డాట్స్కి వెళ్తుంది కాబట్టి చూసారు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇంతవరకు అయితే వచ్చేసింది 7.5. ఇక్కడ చంక డౌన్ అనేది 5.5, ఒక 1 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకొని చంక డౌన్ అనేది అలా చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మొత్తం మార్క్ చేసుకుంటే మీకు బాగా గుర్తుంటుందండి. ఇక్కడ నెక్ వచ్చేసి 2.2 లైన్స్ అయితే పెట్టాను. మొత్తం అయితే 5.2 ఇంచెస్ అయితే నేను ఇక్కడ 3 ఇంచెస్ ఏమో షోల్డర్ పెట్టాను. 2.5 వచ్చి నెక్ డీప్. ఇది నెక్ డీపు మరీ డీప్ నెక్ అయితే కాదండి. 2.5 వస్తే మరి డీప్ నెక్ అయితే ఏమనరు మామూలుగా. ఇక్కడ వీప్ కప్ అనేది 4 ఇంచెస్ ఉంటుందండి. ఇది మరీ తక్కువ పెడితే అయితే అస్సలు బాగుండదు. మినిమం ఎవరికైనా ఒక 4 ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఏ సైజు వారికైనా సరే. 29 అనేది నడుము సైజు కదా, ఇది నడుము ఇలాది 29 కాబట్టి ఇందులో 4 భాగాలు చేస్తే మనకి 7.2 ఇంచెస్ అయితే వచ్చింది. కానీ ఒక 2 లైన్స్కి వచ్చింది ఏం లేదు, మనకి అటు ఇటు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా. మీకు ఇలా వేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకొని చూస్తే మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి. ఇక్కడ కుట్ల వరకు మనకి 1 ఇంచ్ అయితే మనం డాట్స్ కోసం తీసుకున్నాం కదా, ఫిట్టింగ్ అనేది ఇలా కరెక్ట్గా వస్తుంది. చెస్ట్ లూజ్ కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా వచ్చింది. మీరు చెస్ట్ లూజ్ తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము చంక నుంచి అంటే చంక కింది నుంచి ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా 18 అయితే వచ్చింది కదా, ఇందులో ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇలా వస్తుంది మనకి 9 ఇంచెస్ అయితే వచ్చింది చూడండి. మనకి ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే డాట్స్ కదా కాబట్టి మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి నీట్గా. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో అడిగితే నేను క్లియర్ చేస్తాను మీకు ఎలాంటి డౌట్ అయినా సరే. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసుకోవాలి మొత్తం. చూసారు కదా నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. కింద యూ షేప్ అయితే ఇలా వస్తుందండి, బాగా ఉంటుంది అలా పెట్టుకుంటే మనము. ఇప్పుడు ఇక్కడ క్రాస్గా వేసుకోవాలి, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఇలా క్రాస్గా వేసుకుంటే బ్లౌజ్ అనేది బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఇక్కడ సెట్ చేస్తున్నాను అటు ఇటు, కానీ
ఇక్కడ మళ్ళీ కొంచెం అయితే ఇలా క్రాస్గా వేసుకుంటే బాగా వస్తుందని ఇలా అయితే వేసాను చూడండి. ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఇలా పెట్టుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి వరకు మనకి పెట్టుకోవాలి. అలాగే ముందు నెక్ అయితే ఇలా నీట్గా రౌండ్ చేసుకొని నెక్ అంతా ఇట్లా రౌండ్గా మార్క్ చేసుకొని 4 హుక్స్ల వరకు అయితే పెట్టుకోవాలండి. ఇలా 4 హుక్స్ల వరకు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఒక బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి మధ్యలో ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా తీడతో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది, లూజ్ అనేది రాదు. ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర సేమ్ కట్ చేసామంటే ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ అనేది వచ్చి బాగుండదు. ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము అంటే టేప్తోనైతే ఏం చూడట్లేదు, స్ట్రైట్గా ఇలా షోల్డర్ నుంచి చూడండి, స్ట్రైట్గా పట్టుకొని ఇలా పెట్టుకున్న కరెక్ట్గా వస్తుంది మనకి. ఈ డాట్ అనేది ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కదా, అలాగే షోల్డర్ నుంచి ఇలా కరెక్ట్గా పట్టుకున్నా మనకి 3 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇలా క్లాత్తో ఇలా అంటే ఇట్లా స్ట్రైట్గా పట్టుకున్నా మనకి కరెక్ట్గా వస్తుందండి డాట్ అనేది. టేప్తో చూడాల్సిన పని కూడా ఉండదు. చూడండి 3 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్కి అయితే పెడుతున్నాను. చూడండి ఎగ్జాక్ట్లీగా వచ్చింది కదా మనకి. టేప్తో చూసినా అంతే ఉంటుంది మనకి. ఇలా క్లాత్ పట్టి లాగినప్పుడు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే మెయిన్ డాట్ స్ట్రైట్గా చంక డాట్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇవి అయితే 3 టక్స్ పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుందాము. షేప్ పట్టీలు అయితే మీరు ఎవరి బ్లౌజు మీకు డౌట్ ఉంటే ఏ సైజు బ్లౌజ్ ఇస్తే ఆ సైజు బట్టి ఇలా అయితే తీసుకోవాలండి. కింద ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకోవాలి, మనం జాయిన్ చేస్తాం కదా షేప్ పట్టీలు, దానికోసం అయితే ఇలా మొత్తం మార్క్ చేసుకోవాలి. ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి షేప్ పట్టీలు. మనకి పొడవు కూడా కరెక్ట్గా వస్తాయి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఇదైతే నేను పైపింగ్ వేస్తానండి. కొంచెం ఇక్కడ అంటే గోధుమ కలర్లో ఉంది కదా, ఆ శారీ అంతా అలాగే ఉంది, ఫ్లవర్స్ వచ్చి నేనైతే అదే వేస్తాను. ఫ్లవర్ కలర్ అయితే ఇక్కడ పైపింగ్ వేస్తాను. అయితే ఇక్కడ బ్లౌజ్ అనేది డిజైన్ అని పర్ఫెక్ట్గా అది ఇది అని ఏం లేదండి. ఫ్లవర్స్ వచ్చి బ్లౌజ్కి నార్మల్గా ఒక సైడ్ అయితే ఇలా ఉంది, ఒక సైడ్ అయితే ఇలా ఉంది. కాబట్టి ఇది మనమైతే 2 హ్యాండ్స్ అయితే తీయలేము, అటు ఇటు సైడు తీయలేము. కాబట్టి ఒకే సైడు 2 హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్ అనేది మన ఆపోజిట్లోనే ఉండాలి. ఎప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా ఇలా పెట్టేసుకుంటే మనకి ఇక్కడ జాయింట్స్ అనేది అయితే పడతాయి. ఇక్కడ 1/2 ఇంచుతో కట్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకొని సెంటర్ దగ్గర ఈ జాయింట్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇందులో పీసు మనం యాడ్ చేసుకోవాలి కదా హ్యాండ్స్కి, అది ఇక్కడనే కట్ చేసుకుంటే మనకి వచ్చేస్తాయి కరెక్ట్గా. ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు రోజు కుడుతూ ఉండాలి. ఫస్ట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒకసారి కుట్టి ఆపేస్తే మాత్రం రాదు. ఏదో ఒకటి రోజు ట్రై చేస్తుంటేనే వస్తుంది. ఒకసారి కుట్టి ఒకసారి వదిలేస్తే అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా అర్థమవుతుంటుంది రోజు చూస్తుంటే కూడా. ఇక్కడ క్రాస్గా వేసుకొని ఇలా తీసుకోవాలి.
ఇలా నీట్గా కట్ చేసుకుంటే ఇక్కడ షేప్ పట్టీలు కూడా మనకి వచ్చేసాయి. ఇక్కడ ఈ క్లాత్ అనేది మిగిలింది కదా, అందులోనైతే తీద్దాము. ఇక్కడ ఒకటి ఫ్లవర్ వచ్చింది, ఒకటి నార్మల్గా ఉంది కాబట్టి ఇక్కడైతేనే బాగా అంటే రెండైతే వచ్చేసాయి కదా, అందులోనే తీద్దామని అనుకుంటున్నాను నేను. ఇక్కడ అయితే రాదు, పొడవు అనేది లేదు వెడల్పుగా. అటు ఇటు సెట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి షేప్ పట్టీలు కూడా వచ్చేసాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కంప్లీట్గా వచ్చేసాయి మనకి బ్లౌజ్కి కావాల్సిన పార్ట్స్ అన్నీ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నా వీడియో కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్